ఇతడు ప్రజెంట్ కారు డ్రైవర్గా పనిచేస్తుంది. ఇతనికి గతంలో ఈ గాంజా కేసులో అరెస్ట్ అయినటువంటి నేపథ్యం కలదు. అతని తోడుగా పెడముత్యం వంశీ ఎలియాస్ బంటు ఇతను పట్టణంలోని కూనవరం మండలం కొలిపాక గ్రామానికి చెందినవాడు. ఇక్కడ బీపీఎల్లోనే క్యాజువల్ లేబర్గా పనిచేస్తూ ఉన్నాడు. వీరికి సంబంధించినటువంటి కొద్దిమంది ఫ్రెండ్స్ ఎస్కే మూవర్, రమేష్, తత్వాల సురేష్, జగదీష్, స్వరూప్, అలానే కూనవరం మండలి పలిపాకలో పడవ నడిపే ఎల్లాజీ, ఇంకొకరు వాళ్ళ ఫ్రెండ్ పాంకులు సురేష్, ఇతనిదేమో టేకులపల్లి మండలం బొమ్మనపల్లి గ్రామం. వీళ్ళంతా కూడా ఫ్రెండ్స్. ఇలా ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఒడిశా రాష్ట్రం నుంచి గాంజా తీసుకొని వచ్చేసి ఇక్కడ ఎవరికైతే దాన్ని అలవాటు పడి సేవించే అలవాటు ఉందో వాళ్ళకి అన్నిటికైతే ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఒక ఆలోచన వచ్చింది వీళ్ళందరికీ. దాంట్లో భాగంగా ఏంటంటే దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనము ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ పెరిగిపోతుందని చెప్పేసి భద్రాచలం ఇంటి దగ్గర 24/7 చెక్ పోస్ట్ నడిపే జరుగుతుంది. మీరందరికీ తెలుసు. ఒకవేళ మామూలుగా రోడ్డు మార్గం కనుక ఇట్లా వచ్చేసినట్టయితే భద్రాచలం దగ్గర పోలీసు చెక్ పోస్ట్ మీద పెట్టుకున్న ఉద్దేశాల కొద్దీ వీళ్ళు పాత పరిచయాలను వాటి ఆధారంగా కలిమెల వెళ్ళారు. ఒరిస్సా రాష్ట్రంలో కలిమెల వెళ్ళారు. అక్కడ భీమా అనే దగ్గర నుంచి సుమారు 120 కేజీల గాంజా తీసుకొని ఈ వాంప్రోత్ సాయి కుమార్ దానికి కారు తీసుకొని ఇంకొక ఫ్రెండ్ మొత్తం వీళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్ళారు. తీసుకున్న తర్వాత భద్రాచలం రోడ్ మార్గంలో వస్తే పోలీసులు పట్టుకుంటారని చేసి ఇప్పుడు దీంట్లో ఎవరైతే ఈ వంశీ ఉన్నాడో పెడముత్యం వంశీ ఉన్నాడో ఇతని స్వగ్రామము కొలిపాక, కూనవరం మండలం కొలిపాక నుంచి ఇటు కూనవరం వైపు గుంటూరు మండలం గుంజరం వైపు ఆ పడవలు తీసుకొస్తే ఇక్కడ నుంచి పోలీసు నిల అంతా ఉండకపోవచ్చు అన్న ఉద్దేశంతో ఇట్లా తీసుకురావాలని ఒక ప్లాన్ వేశారు. ప్లాన్ ప్రకారము ఈరోజు అక్కడ కూనవరం మండలం కొలిపాక నుంచి పడవలో ఇక్కడ తీసుకొచ్చారు. కుట్నూరు మండలం గుంజరం వరకు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ముందు అనుకున్న ప్రకారం మళ్ళీ ఆ కారు మామూలుగా ఇట్లా వచ్చేసేసి అక్కడ పికప్ చేసుకోవడానికి ఉన్నది ఎదురు చూస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత మెటీరియల్ ఏదైతే ఉందో 150 కేజీల దాన్ని కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఈ బొమ్మనపల్లి గ్రామానికి చెందినటువంటి సురేష్ ఉన్నాడు, వాంప్రోత్ సురేష్, ప్రజెంట్ మహారాష్ట్రలోని సోలాపూర్లో ఉంటున్నాడు. ఇక్కడికి మీరు ఇల్లందు క్రాస్ రోడ్ అర్థంగా తీసుకుని వస్తే అక్కడ మేము ప్రిపేర్ చేసుకొని ఇల్లు నేను తీసుకెళ్ళి నేను అమ్ముకుంటా అని చెప్పేసి వాళ్ళ యొక్క ఆలోచన. ఈరోజు మధ్యాహ్నం టైంలో ఈ పూర్ణంపాడు ఎస్ఐ గారు మళ్ళీ సిసిఎస్ సిబ్బంది ప్రవీణ్, రామారావు వాళ్ళ సిబ్బంది అందరితో కూడా కలిసి వెహికల్ చెకింగ్ చేస్తుండగా సడన్గా కారు రావడం జరిగింది. పోలీస్ వాళ్ళని చూసి కారు ఆపి మళ్ళీ వెనక్కి తింటుకొని వెళ్ళే ప్రయత్నంలో మా వాళ్ళు వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఇంట్రాగేషన్ చేస్తే ఈ విషయాలు చెప్పారు. కారు చెక్ చేస్తే కారులో సుమారు 120 డ్రై గాంజా దొరికింది. దాన్ని అక్కడి నుంచి ఒరిస్సా రాష్ట్రంలో కలిమెల దగ్గర భీమా అనే వ్యక్తులు కొంతమంది చెప్పడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేశాము. చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. 60 lakhs, approximately 60 lakhs. రిలేటెడ్